హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సెట్ గైడ్. ఇవాల్టి న్యూ అప్డేటెడ్ జీడిపి ఏమైతే ఉన్నాయో అవి చూద్దాం. ఖచ్చితంగా 1 మార్క్ గ్యారంటీ ఇందులో నుంచి. ఫస్ట్ చూద్దాం. ఆర్గనైజేషన్ అయితే లెఫ్ట్ సైడ్లో ఇచ్చాను. ఇయర్ అయితే ఫైనాన్షియల్ ఇయర్ 2021కి సంబంధించింది. కేవలం ఒకసారి గుర్తుగా చూద్దాం. మెయిన్గా ఇందులో ఏడిబి మరియు ఏడిబి, ఎస్ఎన్పి, క్రిజిల్ ఈ మూడు మాత్రమే 9%. ఈ మూడు కాంట్రడిక్షన్లో 9%, ప్రతిదీ 9%లోనే ఉంది, అంటే మైనస్లోనే వాల్యూ ఉంటుంది. సో 9% ఏడిబి, అలాగే ఎస్ఎన్పి, అలాగే క్రిజిల్ ఈ మూడు 9%. వరల్డ్ బ్యాంక్ చూసుకున్నట్లయితే ఇది 9.6 -9.6 -9.6. అలాగే డిబిఎస్ బ్యాంక్ చూసుకుంటే ఓన్లీ -6. డిస్ట్రిక్ట్ బ్యాంక్ ఓన్లీ -6. ఇది జర్మనీ ఫ్రాంక్ఫర్ట్ సంబంధించింది. డిసిజీ బ్యాంక్ వచ్చేసి ఓన్లీ -6. అలాగే వరల్డ్ బ్యాంక్ చూసుకున్నట్టయితే ఇది న్యూయార్క్, వాషింగ్టన్, ఇది -9.6. సో -6 ఇక్కడ -9.6. వరల్డ్ బ్యాంక్ అయితే -9.6, డిసిజీ బ్యాంక్ అయితే -6. సో అన్నిటికంటే లీస్ట్ వాల్యూ ఉన్నది వచ్చేసి ఓన్లీ ఐఎంఎఫ్. లీస్ట్ వాల్యూ ఉన్నది వచ్చేసి ఓన్లీ ఐఎంఎఫ్ -4.5. డిసిజీ బ్యాంక్ అయితే -6, అలాగే వరల్డ్ బ్యాంక్ అయితే -9.6. ఏడిబి, ఎస్ఎన్పి, క్రిజిల్ ఈ మూడు -9%లో ఉంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత 3 బ్యాంకులు వచ్చేసి 10 పాయింట్లో అబోవ్లో ఉంది. సో ఓన్లీ 3 బ్యాంక్స్ మాత్రమే 10 పాయింట్లో ఉంది. అదేంటంటే ఓఈసిడి, ఫిచ్, ఎస్బీఐ రిపోర్ట్. ఓఈసిడి లీస్ట్ వాల్యూ, ఎస్బీఐ హైయెస్ట్ వాల్యూ 10 పాయింట్లో. ఓఈసిడి లీస్ట్ వాల్యూ 10.2 ఉంది. అలాగే మిగతావి రెండు ఆడ్ నెంబర్స్. సో 10.9 -10.9. ఫిచ్ 10.5. మిడిల్ వాల్యూ ఫిచ్ వచ్చేసి 10.5. 10.5కి బిలో ఉండేది వచ్చేసి ఓఈసిడి -10.2. 10.5కి ఫిచ్ కంటే అబోవ్ ఉండేది ఎస్బీఐ రిపోర్ట్ 10.9. అర్థమైంది అనుకుంటాను. 10 పాయింట్లో అయితే 3 బ్యాంక్స్ అయితే ఉన్నాయి, 3 ఇచ్చాయి: ఓఈసిడి, ఫిచ్, ఎస్బీఐ రిపోర్ట్. మళ్ళీ 11%లో చూసుకున్నట్లయితే 3 ఉన్నాయి. 11%లో 3 ఉన్నాయి. 11 పాయింట్ చూసినట్టే ఒకసారి అంటే ఇండియా రేటింగ్, మన 2 కంపెనీలు ఇండియా రేటింగ్, ఇక్రా అనేది రెండిటికి మన ఇండియన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చింది. అవి చూసినట్లయితే 11.0, 11.8, -11.0, -11.8. అలాగే యుఎస్కి సంబంధించి, మోడీస్కి సంబంధించి 11.5, యుఎస్కి సంబంధించి 11.5 అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఇండియన్ కంపెనీస్ ఏమైతే ఉన్నాయో ఇక్రా అండ్ ఇండియా రేటింగ్ మాత్రమే 11%లో ఇచ్చాయి. అది కూడా 11.0, -10.0, అలాగే 11.8 ఇండియా రేటింగ్ ప్రకారంగా. 11 పాయింట్ రేటింగ్లో ఒక ఇండియన్ కంపెనీ కాకుండా ఇంకేదైనా ఇచ్చిందంటే యుఎస్ కంపెనీ ఇచ్చింది, మోడీస్, అది -11.5. ఇంకా గోల్డ్ మ్యాన్ స్నాచెస్ ఒకటే హైయెస్ట్ రేటింగ్ ఇచ్చింది. గోల్డ్ మ్యాన్ స్నాచెస్ -14.8 ఇచ్చింది. ఐఎంఎఫ్ లీస్ట్ రేటింగ్ ఇచ్చింది 4.5 అని ఇచ్చింది. సో ఐఎంఎఫ్ చేసి -4.5. అలాగే యూఎస్కి సంబంధించిన గోల్డ్ మ్యాన్ స్నాచెస్ హైయెస్ట్ రేటింగ్ 14.8, -14.8. ఇంకొకటి రెండింటికి వచ్చేసి వాల్యూస్ అనేది డిఫరెన్స్లో ఇచ్చింది. 8 నుంచి 8.2 మధ్యలో ఇచ్చింది వచ్చేసి కేర్ రేటింగ్, క్రెడిట్ అనాలిసిస్ రేటింగ్. అలాగే 9 to 1.5 పాజిటివ్ రేటింగ్ అనేది ఇచ్చింది వచ్చేసి సిఐఐ, మన ఇండియన్ కంపెనీకి సంబంధించింది. సో ఇది మాత్రమే 8 నుంచి 8.2కి -0.9 +0.9 నుంచి 1.5కి ఇచ్చింది. సో అర్థమైంటాను. నెక్స్ట్ ఎకనామిక్ సర్వే ప్రకారంగా అడగచ్చు, కానీ ఇది నమ్మకం లేదు. 6% to 6.5%, 6 to 6.5% పాజిటివ్ రేటింగ్లో అయితే ఉంది. అలాగే మనకి ఆర్బీఐ నుంచి మంత్లీ రేటింగ్స్ ఆన్స్టాండ్లో ఉన్నాయి. ఆల్రెడీ ప్రీవియస్ మంత్ ఎలా అయితే ఉన్నాయో అలాగే అన్చేంజ్డ్లో ఉన్నాయి. రెపో రేట్ చూసుకున్నట్లయితే 4%, రివర్స్ రెపో రేట్ చూసుకున్నట్లయితే 3.35%, ఎంఎస్ఎఫ్ చూసుకున్నట్లయితే 4.25, బ్యాంక్ రేట్ చూసినట్లయితే 4.25. ఈ రెండు ఎంఎస్ఎఫ్ అండ్ బ్యాంక్ రేట్ 4.25 రెండు ఒకేలా ఉంటుంది. రివర్స్ రెపో రేట్ అండ్ రెపో రేట్ చూసుకున్నట్లయితే దీని మధ్య డిఫరెన్స్ వచ్చేసి 6.5, 65 బేస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. 65 బేస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. అడిగితే డిఫరెన్స్ రెపోకి రివర్స్ రెపో రేట్కి డిఫరెన్స్ అడిగే ఛాన్స్ ఉంది కనుక 65 బేస్ పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. రెపో రేట్ వచ్చేసి 4.04%, 3.35 ఈజ్ రివర్స్ రెపో. అలాగే సిఆర్ఆర్ అండ్ ఎస్ఆర్ చూసుకున్నట్లయితే 3% సిఆర్ఆర్ లోయెస్ట్ వాల్యూ అంతకుముందు 4లో అనేది
ప్రజెంట్ లోయెస్ట్ రేటింగ్ ఇచ్చారు 3 CRR అనే దానికి. SLR వచ్చేసి 18%. SLR 18%. సేవింగ్ రేట్స్ ఫర్ 2021 చూసుకున్నట్లయితే సుకన్య సమృద్ధి అకౌంట్ చూసినట్లయితే 7.6%, సుకన్య సమృద్ధికి 7.6%, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్కి 7.1%, కిసాన్ వికాస్ పత్ర 6.9%, కిసాన్ వికాస్ పత్ర, కిసాన్ అంటే అగ్రికల్చర్కి సంబంధించింది, వాళ్ళకి 6.9% అయితే ఉంది. సీనియర్ సిటిజన్స్కి ఎప్పుడు హై రేంజ్లోనే ఉంటుంది. సో 7.4%, 7% ఎప్పుడు తగ్గదు, 7.4%. నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ చూసుకున్నట్లయితే ఈసారి లోయెస్ట్లో ఉంది, 6.8%. కేవలం 6.1 నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అలాగే కిసాన్ వికాస్ పత్ర మాత్రమే మనకి 6%లో అంటే 7% బిలో ఉంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ వచ్చేసి లీస్ట్ వాల్యూ, కిసాన్ వికాస్ పత్ర 6.9%, 1% ఎక్కువ ఉంది. అండ్ హైయెస్ట్ వాల్యూ చూసుకున్నట్లయితే సుకన్య సమృద్ధి యోజన, సుకన్య సమృద్ధి అకౌంట్కి 7.6 హైయెస్ట్ వాల్యూ అయితే ఉంది. ఇది ఆర్డర్లో వైజ్ గుర్తుపెట్టుకోండి. లోయెస్ట్ వాల్యూ కిసాన్ వికాస్ పత్ర అండ్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, హైయెస్ట్ వాల్యూ వచ్చేసి సుకన్య సమృద్ధి అకౌంట్, అలాగే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వచ్చేసి 7.1%, సీనియర్ సిటిజన్ 7.4%. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.